చాలా ఉప్పు సరిపడినంత, 1 టేబుల్ స్పూన్ కారం, మక్కిచ్చిన కారం అన్నమాట. ఇది గరం మసాలా అండి, ఇది ధనియాల పొడి అండి, ఇది అల్లం ముద్ద తర్వాత వేసుకోవాలి. గరం మసాలా తగినంత వేసుకోవాలి, ధనియాల పొడి కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అన్నం కలిసేలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. ఆయిల్ సరిపడినంత వేసుకోవాలి. అయ్యయ్యో, ఇంకా ఇక్కడ స్టవ్ ఆన్ చేయలేదండి, బట్ మా మదర్ ఆయిల్ వేసేసారనమాట. స్టవ్ వెలగట్లేదు, ఇప్పుడు వెలిగింది అనమాట. ఆయిల్ వేసుకున్న తర్వాత, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా ఆనియన్స్ వేసి వేపాలి. గోల్డ్ ఫ్లేవర్లో వచ్చేంత వరకు వేపుకోవాలండి. తరువాత పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. కొంచెం సేపటి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు కాసి టమాటాలు వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. అవి వేగేదాకా మనం కొంచెం టైం పడుతుంది అనమాట. ఇలా రౌండ్ 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 తిప్పుకోవాలన్నమాట. తిప్పినట్టు కాకుండా కొంచెం స్లోగా తిప్పుకోండి, ఆయిల్ మీద పడుతుంది అనమాట. తగినంత పసుపు వేసుకోవాలి. ఆనియన్స్ టమాటాస్ మొత్తం వేగిన తర్వాత ఒక సైడ్కి తిన్న తర్వాత ఎగ్స్ వేయాలండి. అంటే పెంకులతో పాటు వేయకండి, ఎగ్స్ పగలగొట్టి లోపల ఉన్న కంటెంట్ వేయాలి. ఇలా 3 ఎగ్స్ పగలగొట్టి వేసిన తర్వాత పెంకులు అనేవి లేకుండా చూసుకోండి. ఎగ్స్ వేసిన తర్వాత ఒక 5 సెకండ్స్ ఆగి ఆ తర్వాత మీరు గంటతో తిప్పుకుంటే ఎగ్ అనేవి చిన్న చిన్న ముక్కలు కాకుండా పెద్ద పెద్ద పీసెస్గా వస్తుందండి. మొత్తం ఇలా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలండి. లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకొని మొత్తం ఇలా మిక్స్ చేసుకుంటే బాగుంటుందండి. మొత్తం అయిపోయిన తర్వాత ఇలా రైస్ అనేది వేసుకోవాలండి. ఇందులో హై ఫ్లేమ్ ఉంటే కొంచెం మంట తగ్గించుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలండి రైస్తో సహా. వంట పూర్తయిందని చెప్పేసి మా మదర్ టేస్ట్ చూడమన్నారండి. చూద్దాం ఎలా ఉందో. బాగుందండి. మొత్తం అయిపోయిన తర్వాత లెమన్ తీసుకొని దాంట్లో విత్తనాలు తీసేసి లెమన్ ఇలా పిండుకోవాలండి. పిండుకునేటప్పుడే మొత్తం కలుపుకోవాలన్నమాట, మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మొత్తం చాలా మిక్స్ అయ్యి చాలా టేస్టీగా అనిపిస్తుంది అనమాట. వంట పూర్తయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా బాగా వచ్చింది. ఇప్పుడు టేస్ట్ చూడడానికి అయితే నేను రెడీగా ఉన్నాను అనమాట. అమ్మయ్య, మొత్తానికి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చాలా కష్టపడి చేసేసాం. చాలా సింపుల్గా ఈజీగా వచ్చిందండి. ఇప్పుడు నేను టేస్ట్ చేయబోతున్నాను. చాలా అంటే చాలా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అది ఎవరైనా చేసుకోవచ్చండి ఇంట్లో, చాలా సింపుల్గా 4 మినిట్స్లో అయిపోతుంది అనమాట. బ్యాచిలర్స్ కానీ ఇంట్లో ఖాళీగా ఉన్నవాళ్ళు త్వరగా ఏదన్నా తినాలి, త్వరగా అయిపోవాలి, చాలా సింపుల్గా ఉండి టేస్టీగా అనిపించాలి అంటే ఇది చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. మీరు కూడా అందరూ ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. అందరికీ చాలా సింపుల్గా చేయడానికి బాగుంటుంది అనమాట. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఇంకా ఏమన్నా వంటలు కావాలంటే కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.